హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్‌గా మటన్ కర్రీ చేస్తున్నాను నేను. అందుకని కళాయిలో ఆయిల్ పోసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, లవంగాలు, ఇలాచి, చెక్క అవన్నీ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేసి వేయిస్తున్నాను. ఆల్రెడీ నేను ముందుగానే మటన్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అందులో దానికోసమని పోపు వేశాను. తొందరగా అవుతుందని. చూడండి, అదంతా పోపంతా వేగాక ముందుగా బాయిల్ చేసుకున్న మటన్ ఇందులో వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ మటన్ బాయిల్ చేసేటప్పుడు అన్ని మసాలా దినుసులు వేసి బాయిల్ చేశానండి. కొంచెం సాల్ట్ వేసి అవన్నీ బాయిల్ చేసిన మటన్ అంతా అందులో పోపులో వేసేసుకొని అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెము సరిపడా కారం వేస్తున్నాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. ఫ్రై అంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం వేసి అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కొంచెమే వేసాను కాబట్టి మటన్ బాయిల్ చేసేటప్పుడు ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. సరిపో మటన్కి సరిపడినంత ఉప్పు వేసి కలిపేసాను. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక కొంచెం ఉడికించాలండి. ఆ వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించి తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. మటన్ ఫ్రై ఇంట్లో చాలా ఇష్టము మా అందరికీను. మటన్ ఎక్కువగా తినము, ఎప్పుడో ఒకసారి తింటాము. చూడండి, ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసాను. మటన్ అంత హెల్త్కి మంచిది కాదని మటన్ ఎక్కువగా తినం మేము. చూడండి, అంతా కలిపేసాను. గరం మసాలా పౌడర్ వేసి చక్కగా దగ్గరికి అయిపోయింది కర్రీ. చూడండి, చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. చివరిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలిపేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈరోజు మీ స్పెషల్ ఏంటో కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు సండే స్పెషల్గా మా మటన్ కర్రీ అండి, మటన్ ఫ్రై. థ్యాంక్ యూ.